తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించాక అతడి పినతండ్రి కుమారుడైనటువంటి ఫిరోజ్ షా తుగ్లక్ సుల్తాన్ అయ్యాడు. ఇతడు క్రీస్తు శకం 1351 నుంచి 1388 వరకు రాజ్యపాలన చేశాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఎవరి తర్వాత పాలకుడు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించాక అతని పినతండ్రి కుమారుడు అన్నమాట ఫిరోజ్ షా తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పినతండ్రి బాబాయ్ కుమారుడు ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ అవుతాడు. ఇతని యొక్క పరిపాలన కాలం 1351 నుంచి 1388 వరకు కొనసాగుతుందన్నమాట. నెక్స్ట్, షరియత్ ప్రకారం రాజ్యపాలన చేస్తానని ప్రకటించాడు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు. ఖలీఫాకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఖలీఫా ఇతడికి నాయబీ అమీర్ ఉల్ ఫిరోజ్ అనే బిరుదు ఇచ్చాడు. చాలా వెరీ ఇంపార్టెంట్. ఫిరోజ్ షా తుగ్లక్కు షరియత్ ప్రకారం రాజ్యపాలన చేస్తానని ప్రకటించాడనమాట. షరియత్ అనగా ఇస్లాం ధార్మిక న్యాయశాస్త్రం అన్నమాట. ధార్మిక న్యాయశాస్త్రం, దాని ప్రకారం ఆయన రాజ్యపాలన చేస్తానని ప్రకటించాడు. అంతేకాదు గొప్ప గొప్ప ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాడు. ఖలీఫాకు ప్రాధాన్యతనిచ్చాడు. ఖలీఫా అంటే ఇస్లాం మతస్థుల యొక్క మత పెద్ద ఖలీఫా. ఆ ఖలీఫాకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి వాడు ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. ఖలీఫా ఇతడికి ఒక టైటిల్ ఇచ్చాడు, ఒక బిరుదు ఇచ్చాడనమాట. ఆ టైటిల్ పేరు గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. నాయబ్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్ అనే బిరుదును ఎవరికి ఇచ్చారంటే కనుక ఖలీఫా ఫిరోజ్ షా తుగ్లక్ ఇవ్వడం జరిగింది. నాయబ్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్. ఫిరోజ్ షాకి ప్రధానిగా ఖాన్ జహమక్బుల్ పనిచేశాడు. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ప్రధానమంత్రి ఎవరంటే కనుక ఖాన్ జహమక్బుల్ అన్నమాట. ఫిరోజ్ షా సింహాసనాన్ని అధిష్ఠించాక బెంగాల్ పాలకుడు హబీ ఇలియాస్ తిరుగుబాటు చేశాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఎప్పుడైతే అధిష్ఠించాడో తన సింహాసనాన్ని, బెంగాల్ పాలకుడు హబీ ఇలియాజు తిరుగుబాటు చేయడం జరిగింది. 1356లో 1360లోనూ ఇతడు తన తిరుగుబాటును కొనసాగించాడు. వీటిని అణచడంలో ఫిరోజ్ షా విఫలం కావడం జరిగిందనమాట. బెంగాల్ పాలకుడు హబీ ఇలియాస్ తిరుగుబాటును అణచివేయడంలో సక్సెస్ కాలేకపోయాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఇది ఫిరోజ్ షా తుగ్లక్ చెందినటువంటి విషయాల్లో నోట్ చేసుకోవాలి. తుగ్లక్ వంశంలో ఫిరోజ్ షా తుగ్లక్ చాలా ప్రసిద్ధుడు అనమాట. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి గొప్ప గొప్ప ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. అదేవిధంగా ఇస్లాం చారిత్రాత్మక ధార్మిక న్యాయశాస్త్రమైనటువంటి షరియత్ ప్రకారమే రాజ్యపాలన చేశాడు. ఖలీఫాకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఖలీఫా ఇతడికి నాయబీ అమీర్ ఉల్ ఫిరోజ్ షా అనే బిరుదు ఇచ్చాడు. ఎవరి తర్వాత పాలకుడు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత పాలకుడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ పినతండ్రి కుమారుడే ఫిరోజ్ షా తుగ్లక్. ఇతని యొక్క పరిపాలన కాలం 1351 నుంచి 1388 వరకు. ఇతని ప్రధానమంత్రి జహమక్బుల్. ఇతని యొక్క ప్రధానమంత్రి ఖాన్ జహమక్బుల్ అనమాట. ఇతనితో తిరుగుబాటు తరచుగా చేసినటువంటి బెంగాల్ పాలకుడు ఎవరంటే కనుక హబీ ఇలియాజు 1353లో 1363లో తిరుగుబాటు చేశాడు. 60లో తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటు ఫిరోజ్ షా తుగ్లక్ అణచివేయలేకపోతాడనమాట. ఫిరోజ్ షా తుగ్లక్ హిందువులపై జిజియా పన్ను విధించాడు. చూడండి, జిజియా పన్నును భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం అనమాట. జిజియా పన్ను అనేది ముస్లిమేతరులపై విధించేటువంటి ఒక పన్ను. మహమ్మద్ బిన్ కాసిం ప్రారంభిస్తాడు జిజియా పన్నును ముస్లిమేతరులపై. అక్కడ బ్రాహ్మణులపై ఉండేది కాదనమాట. బ్రాహ్మణులపైన హిందువులపైన విధించినటువంటి వాడు ఎవరంటే కనుక ఫిరోజ్ షా తుగ్లక్ జిజియా పన్నును. జాగీర్దారీ విధానాన్ని పునరుద్ధరించాడు. జాగీర్ భూములను ఇవ్వడం అనేది 13వ శతాబ్దంలో ఇస్లాం రాజ్యంలోనే స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ జాగీర్దారీ విధానాన్ని పునరుద్ధరించాడంట ఈ ఫిరోజ్ షా తుగ్లక్. సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతిని రద్దు చేశాడు. సైన్యానికి జీతాలు ఇవ్వడం ఆ పద్ధతిని రద్దు చేశాడనమాట ఫిరోజ్ షా తుగ్లక్. జీతాలు ఇవ్వకుండా ఏం చేస్తారు వాళ్ళకంటే కనుక భూములను ఇస్తారనమాట. జీతాలు ఇచ్చేటువంటి పద్ధతిని రద్దు చేశాడు ఫిరోజ్ షా తుగ్లక్. నీటిపారుదల అభివృద్ధి కోసం యమునా నది నుంచి ఫిరోజాబాద్కు, సట్లెజ్ నది నుంచి మాంగీర్ వరకు
మాండవా నుంచి ఇస్సార్ వరకు కాలువలు త్రవ్వించాడు. చూడండి, నీటిపారుదలను బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచాడనమాట ఈ ఫిరోజ్ షా తుగ్లక్. యమునా నది నుంచి ఫిరోజాబాద్కు, సట్లేజ్ నది నుంచి మాంగీర్కి, మాండవా నుంచి ఇస్సార్ వరకు కాలువలు త్రవ్వించాడంట. వ్యాపారాన్ని బాగా ప్రోత్సహించాడు. వెండి రాగి మిశ్రమంతో తయారైన నాణ్యాలను ప్రవేశపెట్టాడు. ఆ నాణ్యాల పేర్లే అదా బిక్. అదా బిక్ అనేటువంటి నాణ్యాలను ప్రవేశపెట్టినవాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఇవి వెండి రాగి మిశ్రమంతో తయారైనటువంటి నాణ్యాలంట, నోట్ చేసుకోవాలి. దాన ధర్మాల కోసం దివాన్జీ ఖైరాత్ అనే శాఖను నెలకొల్పాడు. దాన ధర్మాల కోసం ఒక శాఖను ఏర్పాటు చేశాడనమాట దివాన్ ఈ ఖైరాత్ ఫిరోజ్ షా తుగ్లక్. ఇతడి పాలనా కాలంలో ఫిరోజాబాదు, ఇస్సారు, జాన్పూర్ లాంటి కొత్త కొత్త నగరాలు పుట్టుకొచ్చాయన్నమాట. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో కొత్త నగరాలు ఏమంటే కనుక ఫిరోజాబాద్, ఇస్సార్, జాన్పూర్ అనేటువంటి పట్టణాలు గుర్తుపెట్టుకోవాలి. చాలా వెరీ ఇంపార్టెంట్. హిందువులపైన బ్రాహ్మణులపైన జిజియా పన్నును విధించినవాడు ఫిరోజ్ షా తుగ్లక్. సైనికులకు ఇచ్చేటువంటి జీతాలు ఇచ్చేటువంటి పద్ధతి రద్దు చేశాడు. జాగీర్దారీ విధానాన్ని పునరుద్ధరించాడు. నీటిపారుదల అభివృద్ధి కోసం యమునా నది నుంచి ఫిరోజాబాద్కు, సట్లేజ్ నది నుంచి మాంగీర్కి, మాండవా నది నుంచి ఇస్సార్ వరకు కాలువలు త్రవ్వించాడు. వ్యాపారాన్ని బాగా ప్రోత్సహించాడు. వెండి రాగి మిశ్రమంతో తయారైన నాణ్యాలు ఆదా బిక్ను ప్రవేశపెట్టాడు. దాన ధర్మాల కోసం ఒక కొత్త శాఖను, మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు, అదే దివాన్జీ ఖైరాత్. ఇతడి పాలనా కాలంలో ఫిరోజాబాదు, ఇస్సారు, జాన్పూర్ అనేటువంటి కొత్త కొత్త పట్టణాలు వెలిశాయి. ఫిరోజ్ షా తుగ్లక్ దివాన్జీ బందగాన్ అనే బానిస శాఖను స్థాపించాడు. దివాన్జీ బందగాన్, దాన ధర్మాల కోసం దివాన్జీ ఖైరాత్ చెప్పుకున్నాం. ఇది దివాన్జీ బందగాన్ అనమాట. ఎవరి కోసం అంటే బానిసల కోసం. ఎక్కువ మంది బానిసలను పెంచి పోషించిన ఢిల్లీ సుల్తాన్ అనమాట ఇతను. అందుకే బానిసల కోసం ఒక శాఖ ఏర్పాటు చేశాడు దివాన్జీ బందగాన్. ఇతని పోషణలో 1,80,000 మంది బానిసలు ఉండేవారని చరిత్రకారులు చెప్తున్నారు. 1,80,000 మంది బానిసలు ఉండేవారని చరిత్రకారుల అభిప్రాయం అనమాట. కాబట్టి ఎక్కువ మంది బానిసలను పెంచి పోషించాడనమాట. ఈ బానిసల కోసం దివాన్జీ బందగాన్ అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాడు. ఎగ్జామ్లో అడుగుతారు దివాన్జీ బందగాన్ అనేటువంటిది ఎటువంటిదని. దాన ధర్మాల శాఖన, ఆర్థిక మంత్రిత్వ శాఖన, బానిసలకు సంబంధించిన శాఖన అని. బానిసలు. ఫిరోజ్ షా స్వయంగా ఒక కవి, స్వయంగా ఒక పండితుడు కూడా. ఇతడు తన ఆత్మకథను ఫతుహత్ ఈ ఫిరోజ్ షాహీ పేరుతో రాశాడు. తన ఆత్మకథను తాను రాసుకున్నాడనమాట. ఆత్మకథ పేరు ఫతుహత్ ఈ ఫిరోజ్ షాహీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తన ఆత్మకథను రాసుకున్నటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే అది ఫిరోజ్ షా తుగ్లకే. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆత్మకథ పేరు? ఫతుహత్ ఈ ఫిరోజ్ షాహీ. ఇతడి ఆస్థానంలో గొప్ప గొప్ప చరిత్రకారులు ఉండేవారనమాట. వాళ్ళ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. బదౌని లాంటి చరిత్రకారుడు, సిరాజ్, ఆసిఫ్ లాంటి ప్రసిద్ధ చరిత్రకారులు ఉండేవారు. ఫిరోజ్ షా తుగ్లక్ ఆస్థానంలో బదౌని, ఆసిఫ్, సిరాజ్ లాంటి గొప్ప గొప్ప చరిత్రకారులు ఉండేవారన్నమాట. అశోకుడు మీరట్ తోప్రాలో వేయించినటువంటి స్తంభాలను ఢిల్లీకి తెప్పించాడు. చూడ, అశోకుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేసింది ఎవరంటే అశోకుడే. అశోకుడు అనేక ప్రాంతాల్లో శాసనాలు వేయించాడు. అందులో మీరట్, తోపారా అనేటువంటి ప్రదేశాల్లో కూడా వేయించాడు అనమాట. ఈ మీరట్ నుంచి, తోపారా నుంచి వేయించినటువంటి స్తంభాలు ఉంటాయి కదా, స్తంభ శాసనాలు, వాటిని ఢిల్లీకి తరలించిన వాడు ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఢిల్లీకి తరలించినటువంటి వాడు ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. బానిసల కోసం దివాన్జీ బందగాన్ అనేటువంటి ఒక శాఖను ఏర్పాటు చేశాడు. ఇతని ఆస్థానంలో ఎక్కువ మంది బానిసలు ఉండేవారు. 1,80,000 మంది బానిసలను పెంచి పోషించినట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఇతను స్వయంగా ఒక కవి, స్వయంగా ఒక పండితుడు. ఇతడు తన ఆత్మకథను ఫతుహత్ ఈ ఫిరోజ్ షాహీ పేరుతో రాయడం జరిగింది. ఇతని ఆస్థానంలో సిరాజు, ఆసిఫ్, బదౌని లాంటి గొప్ప గొప్ప చరిత్రకారులు ఉండేవారు. ఇతడు అశోకుడు వేయించినటువంటి శాసనాలు ఎక్కడ ఉంటాయంటే తోపారాలో, ఓకేనా, అదేవిధంగా మీరట్లో ఉంటాయి. ఆ మీరట్ నుంచి, తోపార్ నుంచి అశోకుని శాసనాలను ఢిల్లీకి తరలించాడు ఫిరోజ్ షా తుగ్లక్. అంతేకాదు, ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఢిల్లీలో కుతుబ్ మినార్ పైన పిడుగు పడితే గనక ఆ కుతుబ్ మినార్కు మరమ్మతులు కూడా చేయిస్తాడనమాట ఫిరోజ్ షా తుగ్లక్.
ఢిల్లీలోని కుతుబ్ మినార్ అద్భుతమైనటువంటి కట్టడం అన్నమాట. దానిపైన పిడుగు పడితే కనుక ఆ కుతుబ్ మినార్కు మరమ్మతులు చేయించిన వాడు కూడా ఫిరోజ్ షా తుగ్లకే. సరే, ఫిరోజ్ షా సమాధి ఢిల్లీలోని హౌజ్ ఖాస్లో ఉంది. ఫిరోజ్ షా సమాధి ఎక్కడ ఉందంటే కనుక ఢిల్లీలోని హౌజ్ ఖాస్లో ఉందన్నమాట. హౌజ్ ఖాస్ గుర్తుపెట్టుకోవాలి. హౌజ్ ఖాస్ అల్లావుద్దీన్ ఖిల్జీ హౌజ్ ఖాస్ను కట్టిస్తాడనమాట. ఈ హౌజ్ ఖాస్లోనే సమాధి ఉంది కనుక ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క సమాధి. 1388లో ఫిరోజ్ షా తుగ్లక్ మరణించాక 1414 వరకు తుగ్లక్ వంశస్థులు ఢిల్లీని పాలించారు. క్రీస్తు శకం 1398లో జరిగినటువంటి తైమూర్ దండయాత్రలు ఢిల్లీ రాజ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తాయన్నమాట. తుగ్లక్ వంశ చివరి పాలకుడైన దౌలత్ ఖాన్ను ఖజీర్ ఖాన్ ఓడించి సయ్యద్ వంశ పాలనను ఢిల్లీలో ప్రారంభిస్తారు. తుగ్లక్ వంశంలో మనం బాగా చెప్పుకోవాల్సింది చివరిగా ఫిరోజ్ షా తుగ్లక్ గురించే. ఫిరోజ్ షా తుగ్లక్ చనిపోయిన తర్వాత పరిపాలిస్తారు ఇతర పాలకులందరూ కూడా 1414 వరకు. ఇక తుగ్లక్ వంశ పాలకులు పరిపాలిస్తారు 1414 వరకు, కానీ వాళ్ళందరూ చాలా ప్రసిద్ధులు కారన్నమాట. 1398లోనే జరిగిన తైమూర్ దండయాత్రలు ఢిల్లీ రాజ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తాయన్నమాట. ఇక తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు ఎవరంటే దౌలత్ ఖాన్. ఈ దౌలత్ ఖాన్ తుగ్లక్ను జహీర్ ఖాన్ ఓడిస్తాడు. ఆ జహీర్ ఖాను తుగ్లక్ వంశాన్ని అంతం చేసి ఢిల్లీ సామ్రాజ్యంపై సయ్యద్ వంశ పాలనను ప్రారంభిస్తాడనమాట. తర్వాత వచ్చినటువంటి వంశమే సయ్యద్ వంశం. సయ్యద్ వంశం తర్వాత లోడీ వంశం అనమాట. చివరి వంశం లోడీ వంశం. ఢిల్లీ సామ్రాజ్యంలో అత్యంత చివరి వంశం ఏదంటే లోడీ వంశం. ఆ లోడీ వంశాన్ని అంతం చేసి వచ్చినటువంటి వాళ్ళే మొఘల్ సామ్రాజ్యం అనమాట. మొఘల్ పాలకులు వస్తారు.